రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా ప్రభుత్వం కోరిన డెడికేషన్ నివేదికను కమిషన్ ఇవాళ సర్కార్కు అందజేయనుంది. ఇప్పటికే ఆ కమిషన్ నివేదికను సిద్ధం చేసింది. అంతకుముందు గ్రామ పంచాయతీ ఎన్నికలను వెంటనే నిర్వహించాలని 50% రిజర్వేషన్లకు మించకుండా ముందుకు వెళ్లాలని మంత్రివర్గం తీర్మానించింది. ఇక ఈ క్రమంలోనే 50% రిజర్వేషన్లకు అనుగుణంగా డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇవ్వాలని కమిషన్ను ప్రభుత్వం కోరింది. దీంతో డెడికేటెడ్ కమిషన్ సర్పంచ్లు, వార్డు మెంబర్స్ రిజర్వేషన్లను లెక్కలను ఖరారు చేసింది. ఇక ఈ నివేదికను ఇవాళ కమిషన్ చైర్మన్ బూసాని వెంకటేశ్వర్ ప్రభుత్వానికి అందజేయనున్నారు. ఇక దీనికి ప్రభుత్వం ఆమోదం తెలిపి జిల్లాలకు అందజేయనుంది. కమిషన్ సూచించిన లెక్కల ప్రకారం వార్డులు, సర్పంచ్ల రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. ఇక ఖరారు చేసిన రిజర్వేషన్ల గెజిట్ను ఎన్నికల సంఘానికి అందజేయనున్నారు. దీనితో పాటే పంచాయతీరాజ్ శాఖ ఎన్నికలకు సన్నద్ధంగా ఉన్నట్లుగా ప్రభుత్వం తరపున లేఖ ఇవ్వనున్నారు. ఇక ఆ తర్వాత ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయనుంది. ఇదిలా ఉండగా స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టులో విచారణ జరిగిన నేపథ్యంలో 3 వారాల్లోపు రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికల సంఘానికి ఇస్తామని ప్రభుత్వం చెప్పనుంది. ఇక ఎన్నికల నిర్వహణకు సైతం తాము సిద్ధంగా ఉన్నట్లు సర్కార్ అఫిడవిట్లో పేర్కొనుంది. కాగా హైకోర్టు తీర్పుకు అనుగుణంగా ప్రభుత్వం ఎన్నికల నిర్వహణపై ముందుకు వెళ్లనుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ఆదిలాబాద్ బ్యూరో చీఫ్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ. వెన్నెల, గుడ్ ఆఫ్టర్నూన్. అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు అంటే ముందుగా సర్పంచ్ ఎన్నికలకైతే లైన్ క్లియర్ కాబోతున్నట్టుగా అయితే మనకు తెలుస్తోంది. ఎందుకంటే ఈ నెల 24న దీనిపై హైకోర్టు విచారణ అయితే జరగనుంది. అందుకంటే ముందుగానే మరి ప్రభుత్వం డెడికేషన్ కమిషన్ కు ఒక పూర్తి స్థాయి నివేదిక అంటే ఏదైతే గతంలో హైకోర్టు సూచించిన విధంగా 50% రిజర్వేషన్ కు మించకుండా ఎన్నికలు నిర్వహించాలి అనేటటువంటి ఒక ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి ఒక సూచనల మేరకు 50% రిజర్వేషన్లు మించకుండా అంటే పాత పద్ధతిలో గతంలో ఏదైతే ఎన్నికలు జరిగిందో అదే తరహాలో 50% మించకుండా మరి ఒక పూర్తి స్థాయి నివేదిక జిల్లాల వారీగా తయారు చేయాలని చెప్పేసి ప్రభుత్వం డెడికేషన్ కమిషన్ కి అయితే సూచన చేసింది. దీని ప్రకారంగానే డెడికేషన్ కమిషన్ పూర్తి స్థాయి నివేదికతో అంటే 50% రిజర్వేషన్లకు మించకుండా జిల్లాల వారీగా ఎక్కడెక్కడ పూర్తిగా ఒక నివేదిక అయితే తయారు చేసి ఇవాళ కమిషన్ చైర్మన్ వెంకటేశ్వరరావు ప్రభుత్వానికి అయితే ఆ నివేదిక ఈ సాయంత్రం వరకు అందించేటటువంటి ఒక అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఆ తర్వాత 24న హైకోర్టు తీర్పు రావడం, అదే హైకోర్టు తీర్పుతో పాటు ఇటు తాము కూడా ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్టుగా కూడా ప్రభుత్వం అంటే స్థానిక సంస్థల ఎన్నికలకు అంటే పంచాయతీ ఎన్నికలకు కూడా ఇటు అంటే గ్రామ పంచాయతీ ఎన్నికలతో పాటు ఇటు ఏదైతే జడిపి ఎన్నికలకు కూడా తాము సిద్ధంగా ఉన్నట్టుగా కూడా ప్రభుత్వం ఒక అఫిడవిట్ కూడా కోర్టుకి ఇచ్చేటటువంటి ఒక అవకాశం అయితే మనకు స్పష్టంగా కనబడుతోంది. అంటే ఓవరాల్ గా ఈ తర్వాత ఏదైతే కమిషన్ నివేదిక ఇస్తుందో ఆ ఇచ్చినటువంటి ఒక నివేదికను ప్రభుత్వం ఆమోదం తెలిపి ఆ తర్వాత అది జిల్లాల వారిగా పంపించి అది ఆ కోర్టుకు అందజేయడం, ఆ తర్వాత ఎన్నికల కమిషన్ ఆ యొక్క నివేదికను చూసిన తర్వాత ఆ యొక్క ఎన్నికల యొక్క ఏదైతే నోటిఫికేషన్ ఉంటుందో నోటిఫికేషన్ జారీ చేసేటువంటి ఒక అవకాశం, ఆ తర్వాత ఎన్నికల ప్రక్రియ ఇదంతా కూడా పూర్తి కావడానికి దాదాపుగా కొన్ని వారాల సమయం పట్టేటటువంటి ఒక అవకాశం అయితే ఉంటుంది. ఏదైనప్పటికీ ఏదైతే స్థానిక సంస్థలు నిర్వహించాలి అనేటటువంటి ఒక హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో అలాగే హైకోర్టు 24 ఇచ్చే తీర్పు నేపథ్యంలో ఏం జరుగుతుందంటే ఎన్నికల రిజర్వేషన్ ఈ 50% కంటే మించకుండా జరిగేటటువంటి ఒక పద్ధతిలోనే జరిగేటటువంటి ఒక అవకాశం కనబడుతుంది. అంతేకాకుండా ఇటు ఏవైతే 42% బీసీలు తమకు ఈ ఎన్నికల్లోనే 42% ఖచ్చితంగా రిజర్వేషన్ కల్పించాలనేటటువంటి ఒక ఏదైతే వాదనలు ఏమనెత్తున్నారో దాని ప్రకారంగానే ఈ యొక్క ఎన్నికలు అంటే హైకోర్టులో రిట్ పిటిషన్ వేయడంతోనే ఈ యొక్క ఎన్నికలు అయితే వాయిదా పడ్డట్టుగా వాయిదా పడ్డాయి. లేకపోతే ఇప్పటికల్లా స్థానిక సంస్థల ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు అయితే పూర్తయినటువంటి ఒక సందర్భం ఉంది అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అయితే దీని ప్రకారంగా అంటే ఒకవేళ మరి హైకోర్టు కనుక తీర్పిచ్చిందాక ఎన్నికలు నిర్వహించాలనేటటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం అవసరమైతే పార్టీ పరంగా 42% రిజర్వేషన్ తో ముందుకెళ్ళేటటువంటి ఒక యోచనలో ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అంతేకాకుండా బీసీ సంఘాలు మాత్రం ఓవరాల్ గా పూర్తి స్థాయి 42% రిజర్వేషన్ తో వెళ్ళాలని చెప్పేసి వీళ్ళంటున్నారు. మొత్తం మీద ఇప్పుడు ఈ యొక్క హైకోర్టు 24 తర్వాత హైకోర్టు తీర్పు ఏ విధంగా ఉండబోతుంది, దాని తర్వాత ఇచ్చిన నివేదిక ప్రకారంగా
50% మించకుండా ఎలక్షన్ వెళ్ళినట్టయితే ఏ విధంగా మరి ప్రభుత్వం ఏమైనా నిర్వహిస్తుంది, ఈ తర్వాత సర్పంచ్ ఎన్నికలు, ఆ తర్వాత జడిపి ఎన్నికలు ఏ విధంగా ఉండబోతాయనేటువంటి ఒక ఇప్పటి నుంచే ఇటు అన్ని పార్టీలు కూడా ఒక అంచనాకైతే వస్తున్నాయి. ఎందుకంటే ఎక్కడెక్కడ రిజర్వేషన్లు ఏ విధంగా ఉండవు గతంలో, ఎందుకంటే ఇది ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర ప్లాన్ ఏ ప్లాన్ బి కూడా ఉండే ఉంటుంది. ఎందుకంటే 42% రిజర్వేషన్ ఉన్నప్పుడు ఒక విధంగా, లేదా పాత పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే ఒక విధంగా అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి మరి 50% రిజర్వేషన్లు మించకుండా ఎన్నికలు నిర్వహించాలనేటటువంటి ఒక వాదన ప్రకారంగా, పద్ధతి ప్రకారంగా వెళ్తే కనుక ఆల్రెడీ ఇప్పటికే అందరికి ఇక్కడ ఉన్నటువంటి జిల్లాల వారీగా ఎవరైతే ఆశావాహులు ఉంటారో, పార్టీలు ఉంటాయో, పార్టీ కూడా ఎక్కడెక్కడ ఎంతెంత రిజర్వేషన్ అనేది తెలిసే ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచి ఒక ఆసక్తి మాత్రం మళ్ళీ తిరిగి, ఎందుకంటే గతంలో ఒక స్తబ్దుగా ఉండిపోయింది, కానీ తిరిగి మళ్ళా ఇటు హైకోర్టు తీర్పు, ఆ తర్వాత ప్రభుత్వం ఎన్నికలకు నిర్వహించాలనేటటువంటి ఒక ఆలోచనతో ఉండడం, ఆ తర్వాత ముందస్తుగా ఇటు నివేదికలు కోరడం, ఇవన్నీ కూడా చూస్తే కూడా ఖచ్చితంగా మరికొద్ది వారాల్లోగే ఈ యొక్క ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుందనేటువంటి ఒక ఊహాగానాలు, అలాగే ఆసక్తి కూడా ఇక్కడ ఒక అన్ని పార్టీల్లో కూడా రావడం జరుగుతుంది. దాని తర్వాత దానికి అనుగుణంగానే ఆ యొక్క ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక కసరత్తు కూడా ఆ పార్టీలు సిద్ధం చేసుకున్నటువంటి యోచనలో ఉన్నాయి. వెన్నెల. రైట్ సత్యనారాయణ, థ్యాంక్ యూ.